అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి ఈ సన్నాహక సమావేశాల్లో భాగంగా రామంపేట నియోజకవర్గంలో ఒక ప్రచారాన్ని ముమ్మరం చేశారని చెప్పొచ్చు. అందులో భాగంగా వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి వ్యూహంతో మీరు ముందుకెళ్తున్నారు ఎలక్షన్లో సంబంధించి చూసుకున్నట్టయితే? మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి గడ్డ. ఇక్కడి నుంచే పార్టీ ఆవిర్భావమైంది, ఇక్కడి నుంచే పార్టీ బలపడింది, ఇక్కడి నుంచే పోరాడి తెలంగాణ సాధించుకుంది, ఇక్కడి నుంచే పోరాడి ప్రభుత్వం 2 సార్లు కూడా నడపడం జరిగింది. 10 సంవత్సరాల సుపాలన, అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువై పనులు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజలు ఇవాళ వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎలక్షన్స్లలో జరుగుతుంది. అట్లాంటి గడ్డ నుంచి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రజలు 100 రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులు కానివ్వండి, కొన్ని అవస్థలు కానివ్వండి పడుతున్నారు. ఇప్పుడే అర్థమవుతుంది బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఏమైనా తేడా ఉంది. ప్రజా సమస్యలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కేంద్రీకరించి పనిచేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికన్నా ఎక్కువ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈ జిల్లాలో 11 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్తో తప్పకుండా ప్రజా జీవితంలో వచ్చినాను కాబట్టి ఇంకా మంచి సేవ అందించాలనేది నా ఆశ. దాంతోపాటు ప్రభుత్వ పథకాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మంచి అనుభవంతో ప్రజలకు చేరువై అక్కడున్న పరిధులు తక్కువ. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు నాకు ప్రజాసేవలో ప్రజల మధ్యలో ఎక్కువ పనిచేసే అవకాశం నాకు దక్కుతుంది. ఆ పరిధి లేని పనిలో తప్పకుండా నిమగ్నమై నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులు కృషి చేస్తాను. అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన రఘునందన్ రావు ఆరోపిస్తుడు 100 కోట్లు పెట్టే ఒక వెంకటరామరెడ్డి 17 కోట్లు సంబంధించిన అఫిడవిట్లో చూపెడుతున్నారు. మరి 100 కోట్లు ఎట్లా పెడతారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తుండ్రు. ఆ విషయంలో మీరు ఏమంటారు సార్? అంటే బేసికల్గా మాది ఉమ్మడి కుటుంబం. రాజపుష్ప అనేది రాజిరెడ్డి పుష్పలీల మా అమ్మ నాన్న పేరు మీద మా బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ గత 35 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. నేను ఉద్యోగంలో చేరే ముందు కూడా కంపెనీకి నేనే మేనేజింగ్ పార్ట్నర్గా ఉండి నేనే బిజినెస్ అంటే పౌల్ట్రీ ఫామ్ చేసుకొని బిజినెస్లో చేసి గ్రూప్ 1 స్టేట్ ర్యాంకులో ఉత్తీర్ణులై 1996 సంవత్సరంలో అప్పుడు నేను కంపెనీ నుంచి బయటకు వచ్చి కుటుంబంలో ఉన్న తమ్ముడు కూడా అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి, వాడు రిజైన్ చేసి కంపెనీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములం అందరం కూడా ఒకటే ఇంట్లో ఉంటాం, దాదాపు 30 మంది ఉంటాం. సో రాజపుష్ప కంపెనీ ఏదైతే ఉందో అన్నలు తమ్ముళ్ళు ప్లస్ అందరూ ఆ సమిష్టి ఆస్తి వారి సహకారంతోనే నేను ఈ కార్యక్రమం చేపడతా. అంటే సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో మల్లన్న సాగర్ బాధితులు చాలామంది ఉన్నారు. ఈ యొక్క వెంకటరామరెడ్డి చేయడం వల్లే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తారు. ఆ విషయంలో మల్లన్న సాగర్ బాధితులకు మీరు ఏం చెప్తారు సార్? అంటే మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో లేదు అని చెప్పేసి కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పనికిరావని చెప్పేసి తప్పు జరిగిందని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో ఏదైతే పార్టీలు ఆరోపిస్తున్నాయో అవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒక 6 నెలల సమయంలో ప్రజలకు తేటతెల్లమవుతుంది కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటి, తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ కొరకు ఎంత అభివృద్ధి చేసింది ప్రభుత్వం అనేది వాళ్ళకి ప్రజలు గమనిస్తారు. ఒక 6 నెలల సమయం చాలు. ఇక్కడ బేసికల్గా అన్ని ప్రాజెక్టులు అంత తక్కువ సమయంలో కట్టడం అనేది భారతదేశ చరిత్రలో మొదటిసారి. ఇవాళ అంత పెద్ద రిజర్వాయర్లో కట్టుతున్నప్పుడు చిన్న కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఎల్ఐన్టీ అనే సంస్థ కట్టింది. ఎల్ఐన్టీ అనే సంస్థ కొన్ని దశాబ్దాల నుంచి వారు వరల్డ్లోనే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో అది కొన్ని కారణాల వల్ల అంత పెద్ద ప్రాజెక్టులో కూడా చిన్న 1% లోపం జరిగితే దాన్ని ఇవాళ భూతద్దంతో చూయించి ప్రజలను ఒక మైండ్ గేమ్ ఆడి ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసే ప్రక్రియ తప్పితే ఏం లేదు. సో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా బహుళ ప్రయోజనాలకు చేపట్టిన ప్రాజెక్టు. కొన్ని లక్షల కుటుంబాలకు ఇవాళ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి సాగర్, తర్వాత కాలువలు, భూగర్భ జలాలను పైకి తెచ్చుకోవడము, నీళ్లు రైతులకు అందుబాటులో ఉంచడము, హైదరాబాద్కు తాగునీరు ఇవ్వడము, మన మిషన్ భగీరథకు నీళ్ళు అవ్వించాము. ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు బహుళ ప్రయోజనాల కొరకు లక్షల కుటుంబాల కొరకు ఒక ప్రభుత్వ అధికారిగా నేను పనిచేస్తున్నప్పుడు చట్టానికి లోబడి ఏదైతే మనం భూసేకరణ చేశామో అక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా మనం ఏదైతే పనిచేశామో కొన్ని కుటుంబాలు త్యాగమే ఇవాళ ప్రాజెక్టుల ఆవిర్భావం. ఆ కుటుంబాల త్యాగాన్ని కూడా భారతదేశంలో
ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిహారము, ఏ రాష్ట్రంలో ఇవ్వలేని ప్యాకేజు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి గవర్నమెంటు మన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్గా నేనున్నప్పుడు చేశాను. సో ఆ ప్రాజెక్టు, ఆ కంపెన్సేషను భారతదేశంలో ఇంతకన్నా బెటర్ ప్యాకేజ్ ఎవరిచ్చారు, ఇంతకన్నా మంచి కంపెన్సేషన్ ఏదైనా రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉంటే కూడా ఒక్క రాష్ట్రంలో ఇలా జరిగిందని చెప్పండి, నేను పోటీ నుంచి విరమించుకుంటా. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇదే సార్, మళ్ళీ మెదక్ జిల్లాకు సంబంధించిన స్థానికుడు లేడు అంటే వేరే జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం ఇస్తున్నారని చెప్పి ప్రధానంగా బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ఏం చెప్తారు సార్ మీరు? అంటే అది చాలా బేసికల్గా ఏంటంటే, నేను ఎప్పుడైతే నా నామినేషన్ పేరు ఖరారైందో నాకు ఇక్కడున్న పరిచయాలు, నేను చేసిన పనికి ప్రజలు మెచ్చిన తీరుకు తప్పకుండా గెలుపు అనేది ఖచ్చితంగా నాకు ఖాయమైపోయింది. కాబట్టి ఈ ఆరోపణలు సహజం రాజకీయంలో. నేనుండేది, నా బిడ్డ జన్మ ఇచ్చింది సంగారెడ్డిలో, నా కొడుకు విద్యాభ్యాసం సంగారెడ్డిలో, నేను ఉండేది పటాన్చెరు నియోజకవర్గంలో తెల్లాపూర్ గ్రామంలో నా స్థిర నివాసము, ఇల్లు అక్కడే ఉంది. 6 సంవత్సరాల నుంచి నేను ఎంపీ కంటెస్ట్ చేస్తాను కూడా నాకు తెలియదు. 6 సంవత్సరాల నుంచి నేను అక్కడ నివాసం ఉంటున్నా. నా ఓటు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గం పటాన్చెరులో వేసుకున్నాను. నేను ఎమ్మెల్సీగా కూడా నేను నర్సాపూర్ మున్సిపాలిటీలోనే నా ఓటు నమోదు చేసుకున్నాను. సో ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గౌరవనీయులు వారు వారణాసి నుంచి కంటెస్ట్ చేశారు. మరి ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రాజకీయంగా ఇక్కడి నుంచి ఎక్కడ చేసింది అనేది కాదు, గెలిచిన తర్వాత ప్రజలకు క్యాండిడేటు అభ్యర్థి ఏం చేస్తాడు, వారి ఆలోచన ఏ విధంగా ఉంది, వారు ప్రజలకు పనికి చేసే వాళ్ళ, ప్రజలను హామీలను ఇచ్చి మర్చిపోయే వాళ్ళ అనేది ప్రజలు గమనిస్తారు తప్పితే ఇక్కడ ఈ కార్యక్రమాలు కావు. ఇవన్నీ కూడా అసందర్భరహితంగా ఒక విధంగా మనం ఏదో అడ్డదారిలో ఓట్లు అడిగే ప్రక్రియ తప్పితే ఇది స్టేట్ పాలిటిక్స్ కాదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు అంతా బయటికి వెళ్ళిపోతున్నట్టు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆ విషయంలో మీరు ఎటువంటి ధైర్యంతో ముందుకెళ్తున్నారు సార్? చివరిగా ఇక్కడ ధైర్యం ఒకటి, ఇది మెదక్ జిల్లా, ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డా. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు క్యాడర్ సమిష్టిగా సమీకృతంగా ఉంది. ఇక్కడ ఒకరిద్దరు నాయకులు పోయిన తర్వాత క్యాడర్ పోదు, ఓటు పోదు. మాకు పార్లమెంట్ గతంలో వచ్చిన అసెంబ్లీలో ఏదైతే ఓటు షేర్ వచ్చిందో ఆ ఓటు షేర్ వస్తే దాదాపు 2 లక్షల మెజారిటీతో నేను గెలవబోతా ఉన్నాను. సో ఇందులో ఏమాత్రం సంశయం లేదు, గెలుపు ఖాయమైంది. ఓన్లీ గెలుపు ప్రక్రియలో నేను అభ్యర్థిగా నా క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా అభ్యర్థుల కన్నా నేను ఏ విధంగా మెరుగైన అభ్యర్థిని, అదే మాదిరిగా అభ్యర్థి గెలిచిన తర్వాత నేను ప్రజలకు ఏం చేయబోతున్నాను, నన్ను విశ్వసించండి, నా మాటలు నమ్మండి. ఒక కలెక్టర్గా, ఒక జిల్లా మెజిస్ట్రేట్గా నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు. ప్రజా జీవితంలోనే ఉండి 25 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రజల సేవ కొరకు నేను నిలబడుతున్నానని చెప్పి నేను ఒక ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్నా. నా ఎజెండా మీద ప్రజలకు విశ్వాసం ఉంటుంది. 11 సంవత్సరాలు నేను ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ప్రజలు నన్ను చూశారు, నన్ను నమ్మారు. కాబట్టి ఆ నమ్మకమే నన్ను ముందుకు తీసుకుపోతుంది. ఆ బీఆర్ఎస్ క్యాడర్ నన్ను గెలిపిస్తుంది. పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు రాబోతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు వస్తాయి. ఎందుకంటే నేను 11 సంవత్సరాలు ప్రతి గ్రామంలో నా పని అగుపడుతుంది. ప్రతి గ్రామంలో నేను కొంతమందిని గుర్తించి పేరు పెట్టి పిలవగలుగుతాను నేను ఇవాళ. సో పార్టీలకు అతీతంగా నాకు ఓట్లు పడతాయి. మెజారిటీ అన్యూన్యంగా నా గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనే కార్యక్రమాన్ని నేను నా ఓటర్లకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఏవైతే హామీలు ఇస్తూ ఉన్నానో ఆ హామీలు గతంలో కొంతమంది నాయకులు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళు చూశారు ప్రజలు. ఈ వెంకట్రామరెడ్డి అట్లాంటి హామీ ఇవ్వడు. హామీ ఇస్తే ప్రాణం పోయినా మంచిదే కానీ హామీ నిలబెట్టుకుంటాడు అనేది నేను ఇవాళ రుజువు చేస్తాను. ఈ మెదక్ నియోజకవర్గంలో ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ సీట్స్లో చూసినట్టయితే ఈ మెదక్ నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్గా నా 5 సంవత్సరాల సమయం అయిపోయిన తర్వాత కూడా వచ్చే 50 సంవత్సరాలలో ఇక్కడున్న 2 జనరేషన్లు నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా, నా ట్రస్ట్ సేవలు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళ గుండెల్లో ఉండాలనేది నా కోరిక.
థ్యాంక్ యూ. అంటే మెదక్ పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఈ యొక్క 5 ఏళ్లలో నా పదవి పూర్తయినా కూడా 50 ఏళ్లలో ఈ యొక్క స్థిరంగా ఉండేటువంటి సామాజిక సేవా కార్యక్రమం ముందుండి పనిచేస్తానని చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.